అబాలిష్ ఇన్కమ్ ట్యాక్స్. కరెక్ట్, చెయ్యాలి. ఎందుకు చేయాలి? మరి దేశానికి రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ ఏంటి? ఇదేనా ఆలోచిస్తున్నారు? ఒక్క నిమిషం భయ్యా, ఇప్పుడు ఇండియాలో పాపులేషన్లో అరౌండ్ 1.5% అరౌండ్ పే చేస్తున్నాను ఇన్కమ్ ట్యాక్సెస్. అంటే మిగిలిన 98, 97, 99% వీళ్ళు పే చేయట్లేదంటే అర్థం వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదా? అంటే దే నో హౌ టు డీల్ విత్ ట్యాక్సెస్. అసలు చూపిస్తే కదా, అందరూ బ్లాక్లోనే చేస్తున్నారు కదా బిజినెస్లో. ఇటు వచ్చి పూర్ ఫ్రీబీస్ తీసుకుంటారు, వచ్చిందంతో పని చేస్తే వచ్చింది, లేబర్ అమౌంట్ వస్తే వచ్చింది, ఆ రోజు కష్టపడ్డారు, వచ్చిన అమౌంట్ ఖర్చు పెట్టారు, అయిపోయింది వాళ్ళ పని. అండ్ రిచ్ పీపుల్ వాళ్ళకి వచ్చి దే నో హౌ టు డీల్ విత్ ట్యాక్సెస్. అవాయిడ్ చేయాలన్నా ఏ సెక్షన్లో ఏది చూపించుకోవాలన్నా కార్పొరేట్లో. అండ్ వాళ్ళకి వచ్చి ఫెసిలిటీస్ కూడా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారని ఇది ఉంది కదా. అంటే ఈ మధ్యన లే ఆఫ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, టాక్ అయితే ఉంది కదా. సో వాళ్ళు బాగానే ఉన్నారు. ఎటు వచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, చిన్న చిన్న స్థాయి నుంచి కష్టపడి శాలరీలు తెచ్చుకుంటున్నారు చూసారా, వాళ్ళకి పడుతుంది భయ్య పెద్ద హోలు. ఎలా పడుతుంది? అలా ట్యాక్స్ కట్టిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్. ఇంకని ఎవరిని అడుగుతాం, ఏం చెప్తాం? ట్యాక్స్ కట్టిపోతున్నాయి కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, శాలరీడ్ క్లాస్ అయినా అంత చీప్గా కనబడుతుందా? కష్టపడి కొన్ని ఏళ్ళ కష్టం అండి, చిన్న చిన్న జీతాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, కొన్ని ఏళ్ళు లైఫ్ సాక్రిఫైస్ చేసుకుని ఉద్యోగాలు చేస్తుంటే ట్యాక్స్ అలా స్క్వీజ్ చేస్తున్నారు మన నుంచి. ఈ శాలరీడ్ క్లాస్ నుంచి మాత్రం దారుణంగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అండ్ నా ఉద్దేశం ఏంటంటే, అబాలిష్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కరెక్ట్ విషయం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా బిజినెస్లు రన్ చేస్తూ జిఎస్టీ రేంజ్ దాటిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ బ్లాక్లో జరుగుతున్నాయి. గవర్నమెంట్ వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు ఎందుకు ట్రై చేయదు? ఎటు వచ్చి శాలరీ క్లాస్ అయినా కనబడింది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడి ఎదుగుదాం అనుకున్న వాళ్ళ దగ్గరైనా పిండేస్తారు. అసలు వచ్చే శాలరీలో ఈఎంఐలు, మెయింటెనెన్స్, గబుక్కన ఏమైనా హెల్త్కి కానీ ఎవరికైనా సీరియస్ ఏమైనా అయితే ఆ డబ్బులు తీసుకెళ్ళి పెట్టేస్తాం, ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. సో మిడిల్ క్లాస్ కష్టపడి వెళ్తున్న వాళ్ళ శాలరీడ్ క్లాస్ పీపుల్ వాళ్ళని ఎందుకు పిండేయాలి? గవర్నమెంట్ ఈ విషయంలో ఆలోచించాలి ఖచ్చితంగా. నా ఉద్దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న ప్రతి ఒక్కడు ఆనెస్ట్ అనను, కానీ హానెస్ట్గానే మ్యాక్సిమం పే చేయడానికి చూస్తారు. ఎందుకంటే దే హ్యావ్ నో అదర్ గో. రిచ్ పీపుల్ దే నో హౌ టు డీల్ విత్ ట్యాక్సెస్ అండ్ పూర్ పీపుల్ ఫ్రీబీస్ ఉంటాయి. అండ్ దెన్ ఆఫ్టర్ వాళ్ళు ట్రై చేస్తారు, ఎంతవరకు అయితే అంతవరకు సక్సెస్ అవుతారు, ఆ తర్వాత దే ఆర్ డన్ ఫర్ ది డే. బట్ మిడిల్ క్లాస్ ఏంటంటే కష్టపడి రోజుకు సంపాదించే రూపాయి ఈ పర్పస్ కింద, ఆ పర్పస్ కింద, ఈ పర్పస్ కింద అని చెప్పి పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. సడన్గా జరగకూడదు ఏం జరిగిందంటే అంతా అతలాకుతలం అయిపోతుంది, మొత్తం ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళు ఎదుగుతూ